ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ వెతకని ప్లేస్లు ఉండవు. లైక్ గూగుల్లోకి వెళ్ళి హౌ టు లర్న్ ఎథికల్ హ్యాకింగ్, హౌ టు లర్న్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ చాలా రీసెర్చ్ అయితే చేస్తుంటారు. కానీ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఆన్సర్ అయితే దొరకదు. మ్యాక్సిమం 99% మెంబర్స్కి ఎవరికి దొరకదు. కానీ ఈ వీడియో కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ ఫ్రీగా వస్తుందంటే మీరు జాయిన్ అవ్వకుండా ఉంటారా? ఎందుకంటే ఎక్కడ చూసినా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలని చాలామందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళు మనీ లేకను లేకపోతే ఇంట్రోళ్ళు ఒప్పుకోకను లైక్ వదిలేస్తారనమాట. కానీ ఈ వీడియోలో ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది దాని గురించి ఫుల్గా డిస్కస్ చేశాను. సో వెయిట్ చేసి ఎండ్ వరకు చూడండి. సో డే 1 లెర్నింగ్ ఎథికల్ హ్యాకింగ్లో మనం ఈ వీడియోలో ఈ 6 టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేయండి ఇప్పటివరకు. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే సిస్టంలో ఉన్న వనరబిలిటీని డిటెక్ట్ చేయడం. సో మనం రాబోయే వీడియోస్లో కూడా ఇవన్నీ టాపిక్స్ మనమైతే డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. సో ఇందులో వైట్ హ్యాట్ హ్యాకర్ లీగల్గా కంపెనీ పర్మిషన్తో హ్యాక్ చేసి సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తాడు. బ్లాక్ హ్యాకర్ వచ్చేసి ఇల్లీగల్గా హ్యాక్ చేయడం, లైక్ ఎవరిదన్నా పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా హ్యాక్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాడు అనమాట. సో గ్రే హ్యాట్ హ్యాకర్ వీళ్ళు మంచి అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం. ఎందుకంటే రెండింటికి మధ్యలో ఉంటారు వీళ్ళు. వాళ్ళ హ్యాపీనెస్ గురించో లేకపోతే ఎవరో చెప్పాలనో చేస్తారు అన్నమాట. సో నెక్స్ట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసింది వాట్ ఈస్ హ్యాకింగ్ అనమాట. ఇది థర్డ్ పాయింట్. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి. ఎథికల్ హ్యాకింగ్ అంటే లీగల్గా పర్మిషన్తో సెక్యూరిటీ టెస్ట్ చేయడం, కంపెనీస్కి లైక్ హ్యాకర్స్ అటాక్ చేయడానికి ముందే లూప్ హోల్ ఉంది అని చెప్పేసి చెప్పడం కానీ వాళ్ళే ఫిల్ చేయడం కానీ ఎథికల్ హ్యాకర్ పని. అండ్ సింపుల్గా చెప్పాలంటే గుడ్ హ్యాకర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమవుతుంది కదా గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ పాయింట్, ఎథికల్ హ్యాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో సైబర్ అటాక్స్ చాలా అవుతున్నాయి, మీకు తెలిసిందే. బ్యాంక్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చాలా సైబర్ అటాక్స్కి గురవుతున్నాయి. సో దానివల్ల సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయడానికి ఎథికల్ హ్యాకర్కి హై డిమాండ్ ఉందన్నమాట. అండ్ శాలరీ కూడా హై లెవెల్లోనే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, వాట్ యూ లెర్న్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. ఇప్పటివరకు చెప్పినంత బాగానే ఉంది బ్రో, అంత మంచి చెప్పిన, శాలరీ కూడా హై ఉంటుంది అంత చెప్పింది. కానీ హ్యాకర్ అవ్వాలంటే ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ గైస్, నెట్వర్కింగ్ బేసిక్స్. అంటే నెట్వర్కింగ్ గురించి మనకి నాలెడ్జ్ ఉండాలన్నమాట. అండ్ కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ ఐపీ అడ్రస్ కానీ ప్రోటోకాల్ కానీ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట మనము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యాలీ లినక్స్ అయితే వచ్చి ఉండాలి గైస్. అండ్ పర్ఫెక్ట్గా యూజ్ చేస్తుండాలి. అసలు ఏ టూల్ దేనికి యూజ్ అవుతుంది అవన్నీ క్యాలీ లినక్స్లో మనకి 300+ టూల్స్ ఉంటాయి అన్నమాట ఫ్రీగా. సో అన్నిటి మీద ఒక గ్రిప్ ఉండాలన్నమాట. అండ్ థర్డ్ వన్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ గైస్. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లైక్ ఎవరిదైనా సిస్టమ్ కానీ అకౌంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా హ్యాక్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సిస్టమ్ రన్ అవుతుంది, దాన్ని హ్యాక్ చేయాలంటే దాని ప్రోటోకాల్ ఏంటి, దాని ఐపీ అడ్రస్ ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వస్తాయి అనమాట మనకి. లొకేషన్ ట్రాకింగ్స్ కానీ సో ఇలాంటి వాటికి మనకి యూజ్ అవుతుంది అనమాట ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది. అండ్ మీకు క్యాలీ లినక్స్లో స్కానింగ్ టూల్స్ అయితే ఉంటాయి గైస్, లైక్ ఎన్మార్ప్, వైట్ షార్క్. మీరైతే ఎప్పుడు వినే ఉండరు, బట్ స్టిల్ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం కంపల్సరీ ప్రాక్టికల్గా అయితే చేసి చూద్దాం. అండ్ వీటి మీద అయితే ఒక గ్రిప్ ఉండాలి. ఎన్మాప్ వచ్చేసి మనకి పోర్ట్ స్కానింగ్ అయితే ఉంటుంది అనమాట, స్కాన్ చేస్తుంది. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వెనరబిలిటీ అనాలైసిస్. సో ఇది కూడా మీకు అర్థం కాదు, మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఇలా చూసుకున్నట్లే మెటాస్ప్లాయిట్, ఇంకా చాలా ఉన్నాయి గైస్. వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, పాస్వర్డ్ అటాక్స్ అండ్ ఇలాంటివి చాలా టూల్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని మనం అవుట్ సైడ్ నేర్చుకోవాలనుకుంటే కనుక మనకి మినిమం స్టార్టింగ్ వచ్చేసి ఎవరైనా చూడండి గైస్ 5 to 10K నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఫ్రీగా ఎథికల్ హ్యాకింగ్ నేర్పించేటోడు ఒక్కలేడు. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే ఫ్రీ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎండ్ టు ఎండ్ మనకి లైక్ ఎలాంటి ప్రాక్టికల్స్ కూడా మొత్తం ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ మీకు నోట్స్ కూడా కావాలంటే మీరు వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో అయినా జాయిన్ అవ్వండి, లేకపోతే ఇన్స్టాలో అయితే జాయిన్ అవ్వండి. సో కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్
సిరీస్ అయితే స్టార్ట్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నా లేకున్నా, ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో జస్ట్ ఈహెచ్ సిరీస్ స్టార్ట్ చేయి బ్రో అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ పక్కనే ఉన్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.